సీడ్ అండ్ ఫీడ్ కంపెనీలు సిండికేట్గా మారి ఆక్వా రైతుని నిండా ముంచేస్తున్న కూటమి సర్కార్లో చలనం రావడం లేదు. చేతికి అందివచ్చిన పంటకు ధర లేదు. మహాప్రభు అంటే అని కన్నీళ్లు పెట్టుకున్న వారి వంక చూసే నాదుడే కరువయ్యాడు. అధికారుల చుట్టూ తిరిగినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వ అలసత్వంపై కన్నెర చేసిన వైఎస్ఆర్సీపీ ఆక్వా రైతుకు అండగా నిలిచింది. ప్రభుత్వం మెడలు ఉంచైనా రైతుకు బాసటగా నిలిచేందుకు సిద్ధమయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆక్వా రైతులు నట్టేట మునిగిపోతుంటే వారిని ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండడం దారుణమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫీడ్, సీడ్, ఆక్వా ధరల స్థిరీకరణ, ఎక్స్పోర్టర్స్ కు సహకారం అందించడంతో ఆక్వా రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు కూటమి నేతలు అధికారంలోకి రావటానికి ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి ఆక్వా రైతులను రోడ్డుపాలు చేశారని అన్నారు. మేతల ధరలు పెంచడంతో పాటు సీడ్ ధరలు ఆకాశాన్నంటాయని విమర్శించారు. ఎవరైతే ఫీడ్ యాజమాన్యాలు ఉన్నారో వారే ఆక్వా ఎక్స్పోర్టర్లుగా ఉండటం వల్ల ఒక పక్క ఫీడ్ రేట్లు పెంచనివ్వకపోతే ఒక పక్క రేట్లు తగ్గించి రైతులను ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. యూనిట్ కరెంట్ ధర తగ్గించడం, ఫీడ్, సీడ్ ధరలను అందుబాటులో ఉంచుతామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వైఎస్ఆర్సీపీ నేతలు నిలదీశారు. మూకుమ్మడిగా సీడ్, ఫీడ్ ధరలు పెంచేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఆక్వా రైతు బతికే పరిస్థితి రాష్ట్రంలో ఉండదని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరెంట్ సబ్సిడీ ఎలక్షన్ ముందు పాదయాత్రలో కానీ ఎలక్షన్లో కానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆక్వా పరిశ్రమ అందరికీ ఆక్వా చెరువులు అన్నింటికీ కూడా అంటే జోడు సంబంధం లేకుండా రూపాయల కరెంట్ ఇస్తానని చెప్పాడు. ఇప్పటికి జగన్మోహన్ గారు ఏ కనెక్షన్లు ఇస్తున్నాడో ఒక కనెక్షన్ కూడా ఎక్స్ట్రా లేదు. ఆ కనెక్షన్కి రూపాయల కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల్లో కనెక్షన్ కూడా ఎక్స్ట్రా లేదు. ఆక్వా రైతుల ద్వారా రాష్ట్రానికి 17,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్నా ప్రభుత్వం ఆక్వా రైతులకు ఎందుకు అండగా నిలవటం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కుంటి సాకులతో ఫీడ్ ధరలు పెంచి కంపెనీలు లాభాలు ఆర్జిస్తుంటే పండిన పంటకు ధర లేక రైతు మాత్రం నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడని వైఎస్ఆర్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దోచుకుంటున్న వారికే కూటమి సర్కార్ కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఎంత సిండికేట్ అయిపోయి ఈ అవాంతి, ఈ ఐఫీడు, అలాగే సంజయ్ ఆక్వా, సంజయ్, దేవి ఫిషెస్, దేవి, ఈ కంపెనీలన్నీ మోకమ్ముడిగా పార్టీకి మా శ్రమ గుర్తించడం మానేసి తలో 10 కోట్లు కలిపి 100 కోట్లు అక్కడిస్తాక చూస్తున్నారు తప్ప మా బాధను ఎవడో గుర్తించట్లేదు. ఆక్వా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. సిండికేట్ పై చర్యలు తీసుకుని రొయ్య ధర పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించకపోతే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.